ఏమిటి స్వామి, మంచు కొండల్లో పూల వర్షమా? ఇదేం చిత్రం? చిత్రమేము కాదు పార్వతి, ఇది బిహిరయ్య చేస్తున్న దానధర్మాల ప్రభావం. స్వామి, సూరమ్మ కడుపున బుట్టి అక్క మాంకాలి దగ్గర పెరిగి పొద్దంతా 1,00,000 మందిని కాసుకుంటా బాగానే కష్టపడుతున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. పెళ్లి కాకుండా బీరయ్య ఎన్ని దానాలు చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? నిజమే పార్వతి, బీరయ్య లోపల పెళ్లి ఆలోచనలు పుట్టించే ప్రయత్నమే ఇప్పుడు త్రిమూర్తులం చేయబోతున్నాము అని శివుడు జంగమయ్యగా, విష్ణువు అయ్యోరుగా, బ్రహ్మ పాపనయ్యగా వేషాలు మార్చి ఆకాశం నుంచి అడవిలోకి దిగి కాంచల మర్రి కాడికొచ్చిండ్రు. వీరయ్య దానము చేస్తుంటే ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. ఆ త్రిమూర్తులు హర హర మహాదేవ శంభో శంకర. ఎవరు స్వామి మీరు? మీకేం కావాలి? భూమండలంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వస్తున్న దేవజంగాలం నాయన. మేము రుద్రాభిషేకం చేసుకోవడానికి నీ మందనున్న బంగారు ఛాయగల్ల గొర్రెపాలు ఒక ముంతెడు కావాలి, ఇప్పిస్తావా? సరే స్వామి, ఇప్పుడే తీసుకొని వస్తా. చూడు నాయనా, నీకు పెళ్ళి అయిందా? లేదు స్వామి. అయితే నువ్విచ్చే దానం మాకు అవసరం లేదు. అదేంటి స్వామి, నా పెళ్లికి ఈ దానానికి సంబంధమేముంది? ఉన్నది నాయన. పెండ్లిగానోడు ఎన్ని దానాలు చేసినా పట్టినోళ్లకు బర్కతుండదు, పెట్టినోళ్లకు మోక్షముండదు. మీరిప్పుడు ఎక్కడికెళ్తున్నారు స్వామి? శ్రీశైల పర్వతం పోతున్నాం. స్వామి సేవలు చేసుకొని తిరిగి 32 రోజులకొస్తాం. మీరొచ్చేసరికి నేను లగ్గం చేసుకుని భార్యాభర్తలము కలిసి మీకు దానం చేసి మీ దీవెన తీసుకుంటాం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏందిరవో తమ్మి, ఎందుకిట్లొచ్చావు? 1,00,000 మంద సల్లంగుంది గదా. ఏడు జాగిలాలు నీ ఎన్న బోగన్న, తల్లి మల్లి గొర్రె తమ్మి బాగుందా? కడుపు కన్నము కాలికి చెప్పు, సుట్టల పోగకు కట్ట గొంగడుందా? మాటన్న చెప్పురా ఓ తమ్మి బీరప్ప. అన్నీ బాగున్నాయే, అంతా బాగుంది. బాగుంటే నువ్వెందుకు వచ్చినవురా తమ్మి? హ్, బాగుందక్క నీ మందలిచ్చుడు. అడవిలోకెళ్ళొచ్చిన తమ్ముణ్ణి పట్టు. ఆకలి కడుపు ఆరిన ముఖం గురించి అడుగుతావు అనుకున్నా గాని నీ మంద గురించి అడుగుతావు అనుకోలేదక్క. అది కాదు తమ్మి, మంద చల్లగుంటేనే మనమంతా చల్లగుంటాం తమ్మి. అయినా ఏదో మాట వరస కన్నా మనసులో పెట్టుకోకు, నీకంటే నాకు ఎక్కువేముంది. సరే గాని ఏం పది మీద వచ్చినావు తమ్మి? అక్క, పెళ్లి పెటాకులు గానోడు దానం చేస్తే పట్టినోనికి బరకతు, పెట్టినోనికి మోక్షం ఉండదంట కదక్క. అందుకని నాకు పెళ్లి చేయమని అడగడానికి వచ్చినక్క. పెండ్లి మీద నీకు మనసు కలిగిందని ఎంత సల్లని మాట చెప్పినవురా. నువ్వేది అడిగినా చేసి పెడతానురా. 56 రాజ్యాల రాజుల పిల్లల్ని పిలిపించి నీకు చూపిస్తా, నచ్చిన దాన్నే ఖాయం చేస్తా. ఏనుగెత్తు బంగారాన్ని ఇచ్చి నీకు ఎదురు పెండ్లి చేపిస్తా.
తల్లికి తోడ బుట్టినోళ్ళు లేరు, మేనమరదండ్లు నీకెవ్వలు లేరు. నాగుల గొండాల నలభూపతి నాకు మేనమావా గాడా అక్క, నీకు 7 బిడ్డలున్నారక్క, అల్లొక్కదాన్ని చేసుకుంటానక్క, నా మాట నువ్వు మన్నించే మాయక్క. స్వామివారికి కాళ్ళు పడుతున్నారు, కన్నడాలు వస్తున్నారు, భక్తులందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.
అమ్మ పుష్పమట్టలు వస్తున్నాయి స్వామివారి తొందరగా జీవనించైనా సరే మొక్కి ఇక్కడ మంచిగా మొక్కి
ఆ? ఆ నాగులకొండ నలభూపతి శుద్ధి నీకెట్లా తెలుసు తమ్మి? సవ్వా లక్ష గొర్రెల మందకు 12 కరువచ్చినాడు. నాగుల గొండల మేపు కొద్దామని మందను నేను తోలుకెళ్ళితే ఆనిపట్నంలున్న సిక్కుడు చెట్లను కాకర తీగల్ని దొక్కుకుంటూ 12 పంటల పత్తి సేనును 101 పంట నువ్వుల సేనును మనమందనైతే మేస్తూ ఉంటే 10,000కు పట్టు దారం కట్టుకొని అల్లుడ బీరయ్య నీ మందనైతే మలుపుక పొమ్మని శరణు ఘోరంగా ఆ రోజు దరిసింది ఆడునామా. వద్దురవో తమ్మి నీ మేన మామ మంచోడుగా దాడు మాయదారోడు పంచన్న పాప కారి తమ్మి ఆడు కుంచన్న కులద్రోహిరా తమ్మివాడు పొద్దు మాపు కయ్యాలు లేకుంటే తిన్న తిండి ఆనికెన్నడరగదు నీ తల్లి నిన్నో బాధలు పెట్టిండు విషము గలిపి ఎన్నో పానాలే తీసిండు నువ్వు బుట్టంగానే నిన్ను జంపానికి పన్నాగాలెన్నో వాడు 12 ఆని పట్నమాని మీద మన్ను బొయ్య ఆని బిడ్డ నీకెందుకు తమ్మి లోకమేమి గుడ్డు పోలేదు తమ్మి. సరే గాని అక్క, నువ్వు చెప్పింది నిజమే గాని ఎంతైనా మన మీనమమ్మ కదక్క. సరే తమ్మి, ఎంత చెప్పినా నీ మంకు నీదేనాయే. నీ ఇష్టం వచ్చిందని చేసుకో. నేనైతే తానింటికి రాను. ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నా హస్తకంకణాలిచ్చి పెళ్లి బొట్టు పెట్టి ఒళ్ళె ఒడువాలు పోసి నెత్తి లక్షింతలేసి సాగనంపుతా. తమ్ముని శక్తి గ్రహించిన మాంకాళి పెళ్లి బొట్టు పెట్టి కత్తి చేతికిచ్చి దీవించి పంపింది. బీరప్ప గుర్రాన్నెక్కి వేగంగా కొండలు గుట్టలు దాటుకుంటూ పోతుంటే గంగమ్మ అడ్డమొచ్చింది. ముందుకు పోనీకి దొవ్వలేక బీరప్ప గుర్రము దిగి గంగపై కన్నెర్ర చేస్తుండు. ఆ వీరుడు బీరప్ప అమ్మా గంగమ్మ నన్నెవరనుకుంటివి నువ్వు శివపార్వతుల చెమట సుక్కల్లోంచి పుట్టినోన్ని అస్త్రశాస్త్రములు వట్టి దక్షిణి తల నరికినోన్ని అక్క మంకాలి తాన పెరిగి పెద్దగైనోన్ని పెళ్లి కొడుకునై పోతుంటే గంగమ్మ నాకు అడ్డమొచ్చి ఆపుతవేందే ఓయమ్మ నన్ను నానెత్తురుతోని నీకు అభిషేకాన్ని చేస్తాను నా సంగతి నీకు తెలువదు గంగా. ఓరి బీరప్ప ఎందుకింత మొండితనము నీకు ఓ బీరా మొండితనము నీకు అన్ని తెలిసిన అక్క మంకాలి బుద్ధి ఏమైపాయే ఓ బీరా బుద్ధి ఏమైపాయే చేసుకోను వేరే పిల్లే లేదా నాగుల కొండకు నువ్వకు నా మాట నువ్వైతే మరువకు. నీతులు చెప్పి గోతులు దీసే నీచుడేరా బీరా నీ మామ నీచుడేరా బీరా నమ్మించి మోసం చెయ్యడంలో ఆరిదేరినోడు నీ మామ ఆరిదేరినోడు నీ తల్లినేవాడు సంపబోయిండు నిన్ను వదిలిపెట్టడు దొరికితే నిన్ను వదిలిపెట్టడు నీ తల్లినేవాడు సంపబోయిండు నిన్ను వదిలిపెట్టడు దొరికితే నిన్ను వదిలిపెట్టడు. ఎందుకమ్మా నా మామ పేరింటేనే అందరూ గజ్జున వణికిపోతున్నారు. ఇంత పిరికి బతుకుతారెందుకు?
మామ జుట్టు బట్టి ఆడించే అల్లుణ్ణి బీరయ్యను నేను భయపడను ఎవ్వనికి గెలిచి వస్తను గాని ఓడిపోనెప్పటికీ. సరే ఇది ఇట్లా ఉండని అమ్మా. నా మీనమామ గురించి వానికి బిడ్డలెందరు కొడుకులెందరు తెలిసినోళ్ళు మన చుట్టాలల్లా ఎవరున్నారంటావమ్మా? ఉన్నారు కొడుక. ఎరుకల తల్లి మావురాలెల్లమ్మకు బాగా తెలుసు. ఎల్లకకు తెలుసా? ఇప్పుడు అక్క ఎక్కడుంటది? మట్టు మంగళారం పుట్టు బుధారం నీ బావ జమదగ్నికి పూజలు చేయడానికి ఇయాల గంగతనానికి ఈడికే వస్తది. అక్కను పట్టుకో, అన్నీ చెప్తది గాని పెళ్లి కొడుకు వైతున్నావు, మరి చిన్నమ్మకేం లేదా? ఎందుకు లేదు చిన్నమ్మ? రేపు కలియుగము పుట్టనుంది పెరగనుంది. నా భక్తులు ఒగ్గోళ్ళు బీర్లోళ్ళు నా పండుగ చేస్తారు. నేను పోయి పిల్లని తీసుకొని 1,00,000 మంది కాడికొస్తా. శుక్రవారము సూరపెళ్లి కొడుకునైతా, శనివారము గంగ స్నానానికొస్తా, ఆదివారము బోనాలు చేస్తారు, సోమవారం నాడు లగ్నం చేస్తారు, మంగళవారం నాడు ఎల్లకకు పూజలు చేస్తారు, బుధవారం నాడు నాగవెల్లి చేస్తారు. లక్కాకు నల్ల పూసలు చక్కని కుడుక సనని వస్త్రం పెట్టి నీకు మేకపోతును బలిస్తారు. సొప్పబెల్ల తెప్పదెచ్చి నీ పొట్టలు దిలిపెడతారు. ముందు నీకు పండుగ చేసి తరువాత నాకు లగ్గం చేస్తారు. నా భక్తులు నీ గంగా స్నానానికి వస్తారు. అప్పుడు నా భక్తులను ఎలాంటి హాని లేకుండా కాపాడాలి గంగమ్మ. అనంగనే గంగా ఆనందంతో దారి ఎంగనే వీరప్ప గంగను దాటి పరపు బండ మీద ఎల్లమ్మ కోసం ఎదురు చూస్తూ కూసుంటాడు. కొద్దిసేపటికి ఎరకల సానివేశంలో ఎల్లమ్మ గంగకొచ్చి తానము చేసి పైకి రాంగానే ఎదురుగా పోయి నిలబడ్డాడు ఆ తమ్ముడు బీరప్ప. ఏమిరా తమ్మి బీరప్ప, అక్క మాంకాలి బాగుందా? పెళ్లి బొట్టు పెట్టుకొని ఎక్కడికి పోతున్నావు? ఎల్లక్కకు శరణు శరణు. అక్క, నలభూపతి బిడ్డను పెళ్లి చేసుకోనికి నాగలకొండ పట్నం పోతున్నా. పిచ్చి పట్టింద నీకు ఓరి తమ్మి బీరప్ప, ఒంటిపై సోయుండే మాట్లాడుతున్నావా? నీకు లేకున్న నీ అక్క మాంకాలి కన్న ఇంతనన్న బుద్ధి కూడా లేకుండా పోయిందా? నాగుపాములాంటి వాడు నలభూపతైతే ఒళ్ళంతా విషముతోని నిండి ఉన్నాడు. మరుగుమందు పెడుతాడు వాడు ఓరోరి బీర, నీ చూడాడు తెలువది నీకు ఓరోరి బీరా. ఆడు పామైతే నేను ముంగీసనే మోయక్క, ఆడు చిత్తులేస్తే నేను చిత్తు చిత్తు చేస్తాను. పట్టు పట్టినంటే నేను ఇడిసి పెట్టను, అన్నీ గెలిసేదాకా నేను నిద్దురబోను. అక్క సిన్ని ఎంత చెప్పినా ఇనకుంట నేను ఇంటిలోంచి బయలెల్లి తినే ఓ ఎల్లక్క. నీతోని కాదని అంటూ నువ్వు చెప్పితివో, నాతో వను చూసుకుంటనే ఓ ఎల్లక్క. సరే తమ్మి, ఎట్లా ఏదుంటే అట్లయితది. నీ ముచ్చట ఎందుకు కాదంట? నువ్వు పోయి కాంచాల మరి కాడుండు, నేను నాగులకొండకు పోయి నీ 7 మర్దన్లకు ఎరకజెప్పి నీ తాత దోడిచ్చిన కలికి షిందోలి గుండం కాడికి తీసుకొస్తా. నీకు నచ్చిన దాన్ని చూసి లగ్గం చేసుకో. అది సరేగాని పిల్ల బాగా లేకుంటే నీ అక్క మాంకాలి వంకలు పెడుతుంది కదరా. మరి పిల్లేట్లుండాలని నువ్వే చెప్పరాదక్క? వినవయ్య తమ్ముడా, నాయి తమ్ముడా, సిద్ధి తమ్ముడా, పిల్ల పొట్టిగున్నా గాని పొంకముండాలే పొంకముండాలే, తమ్మి నల్లగున్నా గాని ముద్దుగుండాలే ముద్దుగుండాలే, ఈడుకు 20 ఏళ్ళుండాలే ఏళ్ళుండాలే. వినవయ్య తమ్ముడా, నాయి తమ్ముడా, సిద్ధి తమ్ముడా.
జరిగింది చెబుతా, నేడు జరుగుతున్నది చెబుతా, రేపు జరగబోయేది చెబుతా, ఎరుకో యమ్మ ఎరుక. ఓ ఎరుకలమ్మ ఇలా రామ్మా. ఓ ముద్దు గుమ్మల్లారా, అందరికందరు పెళ్ళీడుకచ్చిండ్రు, అయినా మీకు పెళ్ళెందుకైతలేదో తెలుసా? మీ మీద దోషమున్నదే తల్లి. ఆ దోషం పోయి మీకు మంచి మొగుళ్ళు రావాలంటే మీ తాత దోడిచ్చిన కల్కి సిందోలి గుండంలో తానమాడాలే తల్లి, లేకుంటే మీ దోషం తొలగిపోదే తల్లి. ఈ ఎరుకల సాని చెప్పింది జరిగి తీరుతుందే ముద్దు గుమ్మల్లారా, ఎరుకో యమ్మ ఎరుక. బిడ్డలారా, వేళగాని వేళ అందరూ ఇలా వచ్చిండ్రేందమ్మా? నాన్నగారు, మా ఏడుగురికి దోషమున్నదని ఎరుకల సాని చెప్పింది. దోషమా మీకా? అవును నాన్నగారు, కాంచాల మర్రికడ మా తాత తవ్విచ్చిన కల్కి సిందోలి గుండం ఉందట కదా, అందులో స్నానం చేస్తే మా దోషం పోతుందట. అమ్మో, ఆ గుండం కాడికా? వద్దమ్మా, అక్కడ పెద్ద పులులుంటాయి, ఎక్కి సవారి కొడతాం నాన్న. గుడ్డేలుగులుంటాయి, కొరకాసులు పట్టుకొని పోతాం, జెర్రిపోతులుంటాయమ్మా. జంజనాలేసుకుంటాం, తాసుపాములొస్తే తలకి కిరీటంగా పెట్టుకుంటాం, తుట్టె పురుగులొస్తే మట్టలెక్క చుట్టుకుంటాం. అది కాదు బిడ్డలారా, కాంచాల మరి కాడ జిట్టపులి కంటే జిత్తుల మారోడు నీ బావ బీరప్పుంటాడు. బావా బీరప్ప మా కళ్ళ పడితే ఏడు పిడికిల్లా ముష్కేను బట్టి నవ్వుకుంటాని కళ్ళల్ల గుప్పి, నవ్వుకుంటాని కళ్ళల్ల గుప్పి, నవ్వుకుంటాని కళ్ళల్ల గుప్పి, గిప్ప గిప్పాని వంగబెట్టి గుద్ది జుట్టు పట్టుకొని గిరగిర తిప్పి బండకేసి మా బావను కొట్టి, బండకేసి మా బావను కొట్టి, బండకేసి మా బావను కొట్టి, తలపండు కోసుకొని తెస్తావయ్యో ఓరయ్యో మమ్ముగన్నా తండ్రి, తాతల నాటి పగదిచ్చుకుంటాం మమ్మల్ని నువ్వు బాపాకు తండ్రి. భలే భలే, బాహుబాహు. ఆహా, బిడ్డలంటే బిడ్డలు, ఈ తండ్రికి తగ్గ బిడ్డలమ్మా మీరు. ఎల్లిరండ్రమ్మా. ఏడుగురు మరదన్లొచ్చి గుండంలోకి దిగగా ముందే వీరప్ప గుండంలో దిగి ఒక మూలన కాపే కాయగా తన మరదళ్ళొచ్చి గుండములో దిగి తానాలాడుతూ ఉంటే వరసోక్రాలున్నదవరికని వీరప్ప పరిశీలించి చిన్న మరదలు కామారతిపై మనసు పడ్డాడు. వంకలేదని బీరప్ప ప్రేమను పెంచుకున్నాడు. స్నానమాడే కామారతిని ఏయ్, ఎవరు నువ్వు? స్నానం చేస్తుంటే చూస్తున్నావు? నేనెవరో చెప్తా గాని అసలు నువ్వెవరో చెప్పరా అదే పిల్ల? నేనెవరో చెప్తే తట్టుకునేంత దమ్ముందా? నా దమ్ము సంగతి ముందు ముందు నీకే తెలుస్తుంది గాని నువ్వెవరో చెప్పరా అదే పిల్ల? ఏయ్, పిల్లంటవేంది? నేనేమన్నా నీకు మరదల్నా? మరదలివో మా ఎలాడివో చెప్తే కదా తెలిసేది. నేను నాగులకొండ నేలే నలభూపతి గావురాల చిన్న బిడ్డని. ఓహో, నాగులకొండ నలభూపతి బిడ్డవా? అయితే వరుస కలిసిన దానివే. ఏయ్, వరసా గిరసా అంటావేంది? స్నానానికి వచ్చిన దానితో సరసమాడాలని చూస్తున్నావు, నీకు సిగ్గులేదా? సిగ్గెందుకు మరదలా? నీ అయ్య నాకు మేనమామైతడు. ఆయన తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సూరమ్మ కొడుకును నేను. సరసమాడితే తప్పేంది పిల్ల? నువ్వు సయ్యంటే నిన్ను పెళ్లి చేసుకోనీకొచ్చినా. పెండ్లా? నిన్న? మజబంత లెక్క నువ్వున్నవయ్యో నువ్వున్నవయ్యో, మాణిక్యమోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో, అరే అంబట్లో తెడ్డోలే నువ్వుంటావయ్యో నువ్వున్నవయ్యో, అను పిల్ల అను. అందాల బొమ్మోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో, బాగున్నావు. సిట్టున పిట్టోలే నువ్వున్నవయ్యో నువ్వున్నవయ్యో, మరి నువ్వు? చేసిన బొమ్మోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో, గుడి మీద కొంగోలే నువ్వే ఉంటే నువ్వే ఉంటే, గుళ్ళో లింగమల్ల నేనుంటినయ్యో నేనుంటినయ్యో, తొంగోని ముఖమోలే నువ్వే ఉంటే నువ్వే ఉంటే, దొరసాని
సక్కని బిడ్డోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో. ఓ పిల్ల, నువ్వెట్లున్నావు నేనెట్లున్నావు అనే కథ పక్కకు పెట్టు. బావ బీరప్పకు నువ్వు నచ్చినావు. తప్పకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఈ పొద్దు నేను వదిలిపెట్టేదే లేదు. బావా బావా, అది కాదు బావా. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎట్లా చెప్పు? మాట వరుస కన్నా గాని నీ అందానికి వంక పెట్టేది ఉందా బావా? మా అమ్మాయిలకు నేను గావురాల చిన్న బిడ్డను. వాళ్ళు నాకు రోజూ ఇచ్చిన పైకమంతా 7 సర్వల్లో పోసి పందిరి గుజల కింద దాపెట్టినా. 3 గడియలు నన్ను ఇడిసిపెట్టినవంటే ఇంటికి పోయి ఆ పైకమంతా తీసుకొస్తా. అప్పుడు పెళ్లి చేసుకుందాం బావా. బాగానే చెప్తున్నావు గాని నీ మాటలు నమ్మొచ్చంటావా? నీ మీదొట్టు బావా, నన్ను నమ్ము. అని అదిగిచ్చి బుదిగిచ్చి పట్టపగలే బీరయ్యకు సుక్కలు చూయించి వెళ్ళిపోయి తండ్రికి అన్ని విషయాలు చెప్పింది కామరతి. నలభూపతి భయపడి ఒంటి స్తంభం మేడలో కామరతిని దాపెడతాడు. ఎంతకు కామరతి రాకపోయేసరికి అరచేతిలో అంజనమేసుకొని అన్ని సంగతులు తెలుసుకొని ఏమి చెయ్యాలో అర్థంగాక శివుణ్ణి దలుసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై ముత్యమంతా ఆడదాని కోసము 32 ఏషాలు గట్టక దప్పదు అనంగానే గారడోని ఏషము గట్టుకున్నాడు వీరుడు బీరయ్యా. గారాడోని నేను ఓ రాజా, నాకు గవ్వన్ని ఎందుకు మహారాజా, అంతగా నీకి బుద్ధైతే నేను అడిగింది చేస్తావా మహారాజా? తప్పకుండా చేస్తాను. ఏం చేయమంటావు? పచ్చల పల్లకిలో నన్ను కూసోబెట్టి మీ పట్నం చుట్టూ ఒకసారి తిప్పి తూర్పు దిక్కునున్న ఈరమల్ల గుల్ల కాడ దించిపి మహారాజా. ఓస్, ఇంతేనా? ఎవరక్కడ? మీరు వెంటనే వెళ్ళి పల్లకిని తీసుకుని 7 బోయిల్ని రమ్మనండి. అని వెళ్ళంగానే 7 బోయిలు పల్లకిని తీసుకొని కచ్చిర్ల దించుతారు.
వీరప్ప వెళ్ళి ఆ పల్లకిల కూసుంటాడు. రాజు సైగ జయ్యంగానే 7 బోయిలు ఆ పల్లకిని లేపబోతుంటే అది ఎంతకు లేవదు. బోయిలంత ప్రయత్నించినా ఆ పల్లకి లేవకపోయేసరికి ఆశ్చర్యంతో నోరెల్లబెట్టిండు ఆ నలభూపతి. హా? ఏమిటి మాయ? 7 బోయిలు ఒక్క మనిషిని పల్లకిని లేపలేకపోతున్నారే. మహారాజా, ఈ పల్లకి లేవాలంటే ఏం చెయ్యాలో చెప్పమంటారా? ఏం చేయమంటావు? మీ కొడుకు శుక్రాచార్యుడు నా కావడి భుజానేసుకొని నా చెప్పులు నెత్తిలో పెట్టుకొని ముందట నడుస్తుంటే మీ 7 బిడ్డలు మంగళహారతులు పట్టుకొని ఆయన వెనక నడుస్తుంటే ఈ బోయిలతో కలిసి మహారాణి గారు మీరు ఈ పల్లకి నెత్తితే లేస్తుంది. ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నాగులకొండ మహారాజుని నేను నీ పల్లకి మొయ్యాలనా? అది ఎన్నటికీ జరగని పని. కావాలంటే ఇంకా 100 మంది బోయిల్ని పిలిపిస్తాను. మహారాజా, 1000 మంది బోయిలొచ్చినా ఈ పల్లకి లేవదు మహారాజా. ఇచ్చిన మాట తప్పానని ఒప్పుకోండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. ఆ? నువ్వన్నట్టే చేస్తాం. కానీ నా చిన్న బిడ్డ ఒంటి స్తంభం మేడలో ఉంది. ఆమె రాలేదు. 6 బిడ్డలతోనే హారతులు పట్టిస్తా. ముత్యాల పల్లకిలోన వీరప్ప ఊరేగుకుంటూ అత్తమామలు పల్లకి మొయ్యగా చూసుకుంటూ మురుస్తూ ఉండు. 6 తన మర్దన్లైతే ఆరతులే పట్టుకోగా వీరప్ప బామ్మరిదేమో తన చెప్పులు ఎత్తుకు నడవగా పట్నమంతొకసారి దిప్పి తీరమల్లా గుళ్ళా కాడ తన పల్లకి కిందికి దించి అందరూ వెళ్ళిపోగానే వీరప్ప గర్వంతోని నవ్వుకున్నాడు. ఒంటి స్తంభం మేడ కాడికి చేరుకున్నాడు. కామరతిని తన గొంగడిలో ఎత్తుకొని వీరప్ప అడవిల మంద కాడికొచ్చిండు. వీరప్ప అడవిల మంద కాడికొచ్చిండు. కథలు వడకమ్ము ఓ కామరతి మంగళ